హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ధృతి డైరీస్. మరి వాటి బ్లాగ్ ఏంటంటే మా నిరీహ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. డ్రెస్ గురించి చెప్పాలనుకుంటున్నాను అనమాట. నిన్న మ్యాక్స్ షాపింగ్ చేశాం కదా, ఇదైతే తీసుకున్నాం అనమాట. మార్నింగ్ మామూలుగా గుడికి వెళ్ళొచ్చేసింది అనమాట. గుడికి వెళ్ళొచ్చేసింది, సింపుల్గానే ఉంటుంది. ఈవినింగ్ కేక్ కటింగ్ కాబట్టి కొంచెం బర్త్డే గ్రాండ్గా ఉండాలని చెప్పేసి గాగ్రా అయితే తీసుకున్నాను. ఇదైతే మార్నింగ్ లుక్ అనమాట పాపది. ఈ వ్లాగ్ స్టార్ట్ అయ్యే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అలాగే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని కూడా ఫాలో చేయండి. సో ముందుగా అమ్ము, ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే అమ్ము. థ్యాంక్ యూ. మా పాపకి కొంచెం షై అనమాట, ఎక్కువగా మాట్లాడలేదు. సో నేనైతే పక్కన కూర్చుంటాను, ఏం మాట్లాడను మమ్మీ అంటేను సరే ఇలా కూర్చోమని అయితే చెప్పానమాట. మా చిన్న పాప అయితే ఇంకా వాళ్ళ చెల్లి వచ్చిందని ఆడుకుంటూ ఉంది. సో ఇప్పుడైతే మేము కేక్ తీసుకురావడానికి వెళ్ళాలి, అలాగే డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి కదా బర్త్డేకి, అవన్నీ తీసుకొని వచ్చి డెకరేట్ చేస్తామన్నమాట. సో ఇవాళ వ్లాగ్ అయితే ఇదనమాట. January 8th 2013 నా లైఫ్లో ఒక బ్యూటిఫుల్ డే. 11 years బ్యాక్ నాకు బాగా గుర్తుంది. ఈవినింగ్ 7-8 minutesకి డాక్టర్స్ డెలివరీ అవ్వగానే నాకు చూపించడం, అప్పుడు నా ఫీలింగ్స్ అన్నీ నాలో ఒక ఎమోషనల్ ఫీల్ అయితే తీసుకొస్తుంది అనమాట. లిటరల్గా ఈ వర్డ్స్ చెప్తుంటే నా కళ్ళలో నుంచి నీళ్ళు కూడా వస్తున్నాయి. ఆ రోజు నుండి నా లైఫ్లో ఏ చేంజెస్ అయినా కూడా అమ్ము వల్లే జరిగింది. సో టుడే వీ వాంట్ టు మేక్ హర్ డే స్పెషల్ అని డిసైడ్ చేసుకొని ఇలా సెలబ్రేట్ చేసాం. నిజంగా పెళ్ళికి ముందు అమ్మని బాగా విసిగిచ్చేదాన్ని. అమ్మ పైన కోపం, చిరాకు అన్నీ చూపించేదాన్ని. ద డే వెన్ నిరీహ వాజ్ బోర్న్ మెయిన్గా అమ్మ విలువ అయితే తెలిసి వచ్చిందనమాట. డెలివరీ టైంలో అమ్మ కేరింగ్, ఆ సపోర్టు అన్నీ నేర్పించింది నాకు. మనం నేర్పించే దాన్ని బట్టి మన కిడ్స్ బిహేవియర్ డిపెండ్ అయి ఉంటుంది. ఏ మంచి పని స్టార్ట్ చేయాలన్నా ఒక పాజిటివిటీతో స్టార్ట్ చేయాలి అని ఇప్పటి నుండి నేర్పిస్తే వాళ్ళ లైఫ్ డిస్టర్బెన్సెస్ లేకుండా ఉంటుందని నా ఫీలింగ్. ఇక్కడైతే ఇంటి దగ్గర ఉన్న శివాలయం టెంపుల్కి అయితే దర్శనానికి వెళ్ళాం. ఇంటికి ఎంత దూరం ఉండదు, పక్కన వీధే. కార్తీక మాసం అయితే ప్రతిరోజు గుడికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. సండే కాబట్టి తక్కువ మందే ఉన్నారు. ఈ గుడి మా కాలనీలో ఉన్న ఒకే ఒక్క గుడి అన్నమాట. ఇక్కడ అమ్మవారు, అయ్యవారు, శివుడి క్షేత్రపాలకుడు నాకు సరిగా గుర్తులేదు, ఆ ముగ్గురు ఉంటారనమాట. ప్రతినిత్యం హోమాలు, అభిషేకాలు అన్నీ జరుగుతాయి. శ్రావణ మాసం, కార్తీక మాసంలో అయితే మా కాలనీలో అందరూ ఇక్కడే ఉంటారనమాట. ఆఫ్టర్ లంచ్ ఆల్మోస్ట్ 2 o'clock అయింది. నిరీహ, ధృతి ఇంట్లోనే ఉన్నారు. మేము కేక్ తీసుకెళ్ళడానికి వచ్చాం. ఐబ్యాక్ కేక్ అయితే ఫ్లేవర్ బాగుంటుంది. ఇక్కడైనా 2 flavors సెలెక్ట్ చేసుకున్నాను, బట్ అక్కడికి వెళ్ళాక ఫైనల్గా ఎమ్మీ కేక్ అయితే తీసుకొచ్చాము. అయితే ఇంట్లో హోమ్ మేడ్ స్పాంజ్ కేక్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇంట్లో డెకరేషన్, ఫుడ్ ఆర్డర్ పెట్టడం అన్నీ డిస్టర్బ్ అయిపోయాయి అనమాట. సో ఇలా వెళ్ళి ఐబోకా కేక్ తీసుకొని అయితే వచ్చేసాను. అమ్మకు నచ్చిన ఫ్లేవర్. కేక్ షాపింగ్ అయితే అయిపోయింది. మేము తీసుకున్నాం అనమాట కేక్. మంచి ఫ్లేవర్ అయితే తీసుకున్నాము, అమ్మకు ఇష్టమైన ఫ్లేవర్. ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలి. నిరీహ వచ్చేసి మా ఎల్డర్ డాటర్, పెద్దమ్మాయి. సో నిరీహని అమ్ము అని పిలుస్తాను, ధృతిని చిన్నమ్మాయి అనమాట. ధృతి అని పిలుస్తాను. మీ అందరికీ అర్థం అవ్వాలని మరోసారి అయితే చెప్తున్నాను అనమాట. ఇప్పుడైతే టైం 4 o'clock అయింది. డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నాం. డే 2 ఈవినింగ్ వరకు. సండే వచ్చింది కాబట్టి మా వారికి ఆఫీస్ లేదు కాబట్టి అన్నీ ఈజీగా చేసుకోగలిగామన్నమాట. హాల్ స్పేషియస్గా ఉంటుంది. సో ఈ వాల్ అయితే బాగుంటుందని చెప్పేసి డెకరేషన్ అయితే ఇక్కడ స్టార్ట్ చేసామన్నమాట. సో హియర్ వి గో. అమ్ము, ఆర్ యూ రెడీ?
మా అమ్ములు బర్త్డే సెలబ్రేషన్స్ ఇన్ స్కూల్ అన్నమాట. సో మేము అన్ని గిఫ్ట్స్ చాక్లెట్స్ అన్నీ తీసుకొని మేమైతే ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాము. సో తన బర్త్డే యాక్చువల్గా అయితే సండే వచ్చింది, January 8th. కాకపోతే సాటర్డేనే స్కూల్లో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటుంది. సో మేము తనకి కావాల్సినవన్నీ కొనిచ్చామన్నమాట. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాము, అక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ మీకు చూపిస్తాను. ధృతి నీ డ్రెస్ చూపించు. వావ్, బ్యూటిఫుల్ డ్రెస్. అమ్ము నీ డ్రెస్ చాలా బాగుంది కదా. సో స్కూల్లో మళ్ళీ మీకు చూపిస్తాను ఆ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో చూడండి. Lydia from grade 4D section. So we all will wish them with birthday song. Without clapping, with smile, everyone will sing. Okay, dear? అయితే రెడీ అయ్యారు. ఇద్దరి డ్రెస్సెస్ వచ్చేసి నేను మ్యాక్స్లో తీసుకున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కాల్స్ చేసాము, వస్తున్నాము ఆన్ ది వే అని చెప్పారు. ఈలోపు చిన్న చిన్న ఫొటోస్ తీసుకోవడానికైతే ఫోటోషూట్ చేస్తున్నాము. లాస్ట్ టైం నిరీహ బర్త్డేకి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసాము. ఇంట్లో ఇయర్లో ఒక్కసారైనా మా బర్త్డేస్కైనా అలా ప్లాన్ చేస్తాం తప్పకుండా. ఆ హ్యాపీనెస్సే వేరు కదా. ఈసారి అయితే December 3rd నా బర్త్డే రోజు ఈ ఇయర్లో ఒక 100 మెంబర్స్కి అయితే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసాము. బేసిక్గా మాకు అలా చాలా ఇష్టం. పిల్లలు కదా, వాళ్ళకి ఇంకా దాంట్లో ఉన్న హ్యాపీనెస్ తెలీదు. సో ఫైనల్గా డెకరేషన్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. మెయిన్గా ఈ వ్లాగ్స్ అన్నీ ఎందుకు చేస్తున్నాను అంటే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నా డైరీలో కలర్ఫుల్గా మెమరీస్తో నేను చూసుకొని నా కిడ్స్కి కూడా చూపించాలని అనుకుంటున్నాను. నన్ను చూసి ఒక్కరైనా ఇన్స్పైర్ అయితే చాలు అనే ఫీలింగ్తో అయితే చేస్తున్నాను. ఇంకా మంచి కంటెంట్తో మా లైఫ్ గురించే కాకుండా మెసేజ్ ఓరియంటెడ్ వ్లాగ్స్ కానీ రెసిపీస్ కానీ చూసి నేర్చుకునేలా ప్లాన్ చేస్తున్నాను. దానికి మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ అయితే కావాలి. సో ఇక్కడైతే నిరీహ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా రెడీ అయ్యాయి, వచ్చేసారు. సో సంతోషంలో అయినా దుఃఖంలో అయినా మనకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి. నేను చేసే ప్రతి పనిలో నా ఫ్యామిలీ సపోర్ట్ అయితే నాకు కంపల్సరీ ఉంది. దానికి నేను చాలా 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 బ్లెస్డ్ అనమాట. మెయిన్గా మా వారు ఎందుకు ఏంటి అని అయితే అడగరు. ట్రై చేయి ఏం కాదు అని అన్నిట్లో వెరీ సపోర్టివ్ అండ్ హెల్ప్ఫుల్గా ఉంటారు. ఇక్కడైతే నేను రెడీ అయ్యాను. ఈ శారీ వచ్చేసి నేను హైదరాబాద్లో తీసుకున్నాను. క్రీమ్ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఇచ్చారనమాట. కుచ్చిళ్ళు వచ్చేసి నెట్ క్లాత్తో ఇచ్చారు. ఓవరాల్ మిర్రర్ వర్క్తో బార్డర్ వచ్చేసింది. సో నాకు ఇదైతే 16K పడింది. ఇక్కడైతే పిల్లలు బర్త్డే గేమ్స్ ఆడుతున్నారు. వదిన వచ్చి గేమ్స్ ఆడిపిస్తుంది అనమాట. వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉండడానికి ఇలా అయితే ఎంజాయ్ చేస్తున్నారు.
ముందుగా మామయ్య బ్లెస్సింగ్స్తో స్టార్ట్ చేశారనమాట. ఆఫ్టర్వర్డ్స్ అందరినీ మీరు చూడొచ్చు. హ్యాడ్ ఏ వెరీ గ్రేట్ అండ్ బ్లెస్డ్ డే. నిజంగా చాలా మెమరబుల్ డే. ఎందుకంటే ఫొటోస్ అయినా వీడియోస్ అయినా మన వరకే ఉండిపోతుంది. నేనైతే నా యూట్యూబ్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటికైనా నా ఛానల్ ఓపెన్ చేయగానే నేను చూసుకోవచ్చు, అందరూ చూడొచ్చు కదా. సో ఇలా అనమాట. సో చూశారు కదండి మా సెలబ్రేషన్స్. మేమైతే చాలా 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 బాగా ఎంజాయ్ చేసాం కదము. ఈ బ్లాగ్ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రీ ధృతి డైరీస్. బెల్ మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు బై బై. టాటా, గుడ్ బై. సబ్స్క్రైబ్. బెల్ మర్చిపోవద్దు.